కామ్ డౌన్ ఇరిటేట్ అవ్వకు. గంగ రావడం ఏంటి? నీకోసం ట్రై చేస్తున్నారా? ఎక్కడ ఉందా నీ గంగ? తిరిగిపోయాడు. ఇలాంటి వాళ్ళు నాకెందుకు దొరకరు? ఇప్పుడు కూడా విష్ణు ఎవరో తెలియదని చెప్పుకో. యాక్షన్ సినిమా చూడడానికి వచ్చి నిద్రపోవడానికి వచ్చి అని చెప్తే చండాలంగా ఉంటుంది. అయ్యి బాబాయ్ కోపమే. నువ్వు లుక్లు ఇచ్చినా బట్టి మీద కిక్లు ఇచ్చినా నాకు మాత్రం నీ మీద డౌటే. హాయ్ గంగా, మరి సెమ్లాపిల్లో ఉన్నాడు. నువ్వు ఇక్కడ? హలో, డ్రామాలు ఆపుతావా ఇంకా? అసలు ఎవరు నువ్వు? ఏంటి ఏమన్నావు? హాయ్ మహేష్ బాబు అనుకుంటా అన్నారని గుర్తొచ్చాడండి బయటికి. నేను ఎవరా? అర్థమైంది. నీకు ఇంకా నా మీద కోపం తగలేదు. కోపమా? కోపం చెల్లి ఏం చేశాడే? ఏయ్, నువ్వు నోరు మూస్తావా? చూసారా ఎప్పుడు ఇంతే. తన కోపం ఎక్కువ, నా కోపిక తక్కువ. విల్ యూ స్టాప్ ఇట్? ఓకే, నేను చేసింది తప్పే. పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయమంటే వినకుండా మత్తు పెట్టడం తప్పే. కానీ నీకు తెలుసు కదా నా కోపిక తక్కువని. గుర్తుపెట్టుదా దొంగమన్నారా నాకు చెప్పలేదు. నేను మాత్రం ఫస్ట్ కేసు నీకు లైవ్ అప్డేట్ ఇవ్వలేదా దొంగి? విల్ యూ షట్ అప్? విల్ యూ షట్ అప్? యూ షట్ అప్? గంగా, ఐమ్ వెరీ సారీ. ఇంకోసారి నీ పర్మిషన్ లేకుండా టచ్ కూడా చేయను. ఐ సెడ్ షట్ అప్. అసలు ఎవడు వీడు టార్చర్ పెట్టేస్తున్నాడు? హాయ్ మేడం. బ్లాంకెట్స్ పైది మీకు, కింది స్పెషల్ సిల్క్. తెలుసు విష్ణు లాగే కదా. అవును. ఏయ్, ఐ కిల్ యు. బ్లాంకెట్స్ కప్పుకోండి. రూమ్ లో ఎవరు లేరు? విష్ణు ఎవరు కూడా లేదు. నాకు సంబంధం లేదన్న బాబాయ్. హాయ్. ఏ గంగా మంచికి. వాట్? ఏం కావాలి? నీ చెయ్యి. ఏ విష్ణు, వెయిట్. ప్లీజ్. ఎక్కడికి? చిన్న help అంతే, What నాకు. you want? సీనియర్ హాయ్. హాయ్. మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ చెప్పు. నో, నేను చెప్పను. హాయ్. రే విష్ణు, నువ్వు చెప్పినంత గ్లామర్ గా లేదు గానీ ఓకే ఫిగర్ రా. ఏం చేయాలి సీనియర్? లవ్ ఇస్ బ్లైండ్ కదా. అందరికి అందమైన అమ్మాయి దొరకదు, మనమే అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు. వాట్? ఐల్ కిల్ యు. ఓకే రా, బై. బాయ్. నేను ఓకే ఫిగర్ నా అడ్జస్ట్ అవుతున్నావా? అందంగా లేనా? గంగా కోపం వద్దు. అంటే నేను సరిగా చూడలేదు కదా. ఏదో ఒకసారి తిరుగు. ఏయ్. ఓకే ఫిగర్ కాదు, మంచి ఫిగరే. ఎగ్జాక్ట్లీ. హాయ్. ముందు తినేసి. ఇంకా కనిపించలేదేంటా అనుకున్నా. నీతో నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వాట్? నీకు గంగా అని పేరు పెట్టింది ఎవరు? మా తాతయ్య. నేను బనారస్ యూనివర్సిటీలో ఎవరు చదవమన్నారు? మా నాన్న. అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఎక్స్క్యూజ్ మీ, అది నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ఏంటి నీ ఇష్టం? హలో, క్వశ్చన్ పేపర్ నాది, ఆన్సర్ షీట్ నీది. సారీ గంగా, కానీ నీకు మ్యాటర్ చెప్పాలి. ఏంటి? నిన్న మా సీనియర్ కి నువ్వు హాయ్ చెప్పావు కదా. హలో, నా చెయ్యి నేను ఊపితే హాయ్ చెప్పినట్టు. ఓకే, అదే కరెక్టే. కానీ ఒక్కసారి నా మాట విను. నీకు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. తన మా కాలేజ్ చైర్మన్ కూతురు. సడన్ గా ఒక రోజు డిన్నర్ కి రమ్మని పిలిచింది. వెళ్ళకపోతే నా ఆన్సర్ షీట్ చిరిగిపోతుందని వెళ్ళాను. సార్ ఆర్డర్ ప్లీజ్. 2 చికెన్ బిర్యానీ. విష్ణు, ఇది ఆర్డినరీ సీన్ కాదు, రొమాంటిక్ సీన్. రొమాంటిక్ సీనా? 1 మిల్క్ షేక్ విత్ 2 straws. ఓకే మ్యామ్. సడన్ గా చెప్పింది. ఐ లవ్ యూ. ఒప్పుకునే ధైర్యం లేదు, తప్పుకునే అవకాశం లేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. కరెక్ట్ గా అప్పుడే నా మైండ్ లో స్ట్రీట్ లైట్ వెలిగింది. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. వాట్? ఎవరు? మన కాలేజేనా? నో, మన కాలేజ్ కాదు, అసలు మన ఊరే కాదు. మరి ఏ ఊరు? కాశీ. పేరు? కాశీ కదా. గంగా ఫ్రమ్ బెనారస్ హింద్ యూనివర్సిటీ. నువ్వు ఎస్కేప్ అవ్వడానికి నా పేరు మా ఊరి పేరే చెప్పాలా? చెప్పాలా అంటే ఆ టైం కదా వచ్చింది, చెప్పేశాను. నాకేం తెలుసు ఆబ్రాకడాబ్రా అంటూ నువ్వు ఇక్కడికి దిగిపోతావని. ఓకే సారీ రియలీ సారీ గంగా. కానీ ఒక 1 వీక్. 1 వీక్? అదే నా ఫిగర్ గా, వాట్? ఐ మీన్ నా గర్ల్ ఫ్రెండ్ గా ఒక 1 వీక్ యాక్ట్ చేస్తే చాలంటున్నాను. అంత సెట్ అయిపోతుంది. తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నీతోనా? నో. ప్లీజ్. నో వే, ఛాన్సే లేదు. నో. గంగా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. ఈ 1 వీక్ నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తే చాలు, సింపోజియం ఛాంపియన్షిప్ మీ కాలేజ్ కి ఇప్పిస్తా. ప్రామిస్.
వర్కౌట్ అయిపోతుందా ఏంటి? నిజంగా 100%. జడ్జెస్ నాకు బాగా క్లోజ్. వాళ్ళు కూతుర్ల సేఫ్టీ కోసం అయినా ఛాంపియన్షిప్ నీకే ఇస్తారు. ఓయ్ తల్లి, 11 కొబ్బరికాయలు కొడతాను. ఓకే బట్ వన్ కండిషన్, నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 2-3 నాటికల్ మైల్స్ దూరంగా ఉంటాను. ఓకేనా? విష్ణు ప్యాచప్పా బ్రేకప్పా? బ్రేకప్ అయితే చెప్పు, మళ్ళీ ఓసారి డిన్నర్కి వెళ్దాం. అయ్యో డిన్నరా? ప్యాచప్ ప్యాచప్. చూద్దాం ఈ లవ్ ఇంకా ఎంత కాలం ఉంటుందో. చెయ్యి చెయ్యి ఈ చెయ్యి చెయ్యి. ఇదే ఫైనల్ వార్నింగ్, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే యా యా షూర్, ఖచ్చితంగా. గంగా 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 ప్లీజ్ ఆగు. నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. కప్ప మాకేపిస్తానని చెప్పి అప్పుడెప్పుడో మాట వరుస కన్నాను. మాట వరుస కన్నావా? నిన్ను నమ్మి వారం రోజులు నీకు లవర్ గా నటించాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. ఛీ, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. గెట్ లాస్ట్. ఈ మాత్రం దానికి ఇంత కోప్పడితే ఎలా? నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. మాట మర్చిపోయినప్పుడు నన్ను మర్చిపోలేవా? మర్చిపోలేను. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఇది కూడా మాట వరుసకేనా? కాదు, మనసులో నుంచి అన్నాను. నీ నోట్లోంచి ఆ మాట రాకముందే వెళ్ళిపోదాం అనుకున్నా. నువ్వేం చెప్పలేదు, నేనేం వినలేదు. ఏ జరగదని చెప్తున్నా కదా. అదే ఏ? నీకు నా గురించి, నా గురించి, మా ప్రాబ్లం గురించి తెలీదు. ప్లీజ్ వదిలే విష్ణు. గంగ నాకు దగ్గరైన ఆ రోజే నా లైఫ్ లో మర్చిపోలేని మొదటి రోజు. హే గంగా, ఇక్కడ హైదరాబాద్ ఇన్ఫోసిస్ లో జాబ్ ఓపెనింగ్ ఉంది. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. ఇంకా చాలా కంపెనీస్. వాట్? I got the job. Oh, outstanding. I'm a Hyderabadi now. మా ఇద్దరికి హైదరాబాద్ లో జాబ్ దొరకడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గింది. నా లైఫ్ లో మర్చిపోలేని 2 రోజుల్లో 2వ రోజుకి కారణం. విష్ణుగా హైదరాబాద్ లో దిగిపోయానులే. నీకాడిగా వస్తున్నాను రా, ఒక చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తా. వస్తున్నాను లేరా, పోనీటి. అదిగో వాడే. వీడే విఘ్నేష్ అయితే ఏంటి? యా, ఐఎమ్ విఘ్నేష్, సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, బ్యాచ్ నెంబర్ 1998, 36 ట్రాన్స్ఫర్స్. మా విష్ణుగాడికి వార్నింగ్ ఇచ్చి నువ్వేనా? ఇచ్చాం. లేకపోతే మా కంపెనీ అమ్మాయిలు లో చేస్తున్నాడు. నేను దానికి 6 నెలల నుంచి లైన్ వేస్తున్నాను తెలుసా. ఏ ఆడి కంపెనీలో అమ్మాయిలు లేరా? ఆడి కంపెనీలో అమ్మాయిలు ఉన్నారట కానీ యా. మీ కంపెనీలోనే మగాళ్ళు లేరంట ఆకు. వై యూ బీటింగ్ మీ? తెప్పటికని దొబ్బేసి రీల్ ఫ్రెండ్స్ రా. సాఫ్ట్వేర్లు అంతే సార్. నెక్స్ట్ టైం మనిషిని గారు జోలికి వచ్చావు అనుకో, కోసి అతికించి మళ్ళీ కోసేస్తాను. జరిగానే నాకు వచ్చిన సాయం చేసి పెట్టరా. మంత్ ఎండ్ కదా సార్, చాలా టైట్ గా ఉంది. చిచే, డబ్బులు కాదు, వేరే సాయం. ఆయన ఇలా కొట్టేసిన తర్వాత హెల్ప్ అయింది సార్. రే, నువ్వు మా ఫ్రెండ్ వార్నింగ్ ఇచ్చావు కాబట్టి నేను కొట్టాను. యా, నీ ఫ్రెండ్ కోసం కొట్టవా? కొట్టాలరా, కొడితేనే ఫ్రెండ్. లాజిక్ సార్ కదా. ఇప్పుడు గంగ అంటే ఎవరు? గంగ ఎవరో తెలియకుండా నేను ఎంత గట్టి కొట్టారండి. నాకు విష్ణు ఎవరో తెలుసు కదా, సరిపోదా? మంచి లాజిక్ అండి. 1 year నుంచి లవ్ చేస్తే ఇప్పుడు చెప్పాడు దొంగ రాసుకులు. మరి ఫ్రెండ్ అంటే మంచి అడ్డలు చూసుకోవాలి కదా. మళ్ళీ లాజిక్ అండి. పదండి. హా. మీ కంప్యూటర్ వాళ్ళు రోజు మొత్తం క్యాంటీన్లో కూర్చుంటే ఇక పని ఎప్పుడు చేస్తారా? సాఫ్ట్వేర్లు అంతే సార్. చూస్తే తెలుస్తుందిలేరా. ఇంతకీ మీ పేరెంట్స్ సార్? టైగర్ అంటే తెలుసుగా. అయ్యా, ఇట్స్ అవర్ నేషనల్ యానిమల్. ఆహా, మన ఆ టైప్ టైగర్ కాదు,
ఆ టైగర్. ఓహో, మొన్న టైగర్ మీద ఏదో ఇంగ్లీష్ సినిమా తీసారు ఎట్రా అది. లైఫ్ ఆఫ్ పై అండి. మనల్ని అడిగారు ఖాళీ లేనంటే డమ్మి టైగర్ తో తీస్తారు. ఇంత చెత్త జోక్ అంత కట్టినవే వేట్రా. సాఫ్ట్వేర్ అంతే సార్. ఓ, ఇంతకీ విష్ణు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి? నేను టైగర్ అయితే ఆ నా మీదకి వచ్చిన అయ్యప్ప సామిరా. అంటే దేవుడు అనమాట. దేవుడుగా ఆయనలాగే చిన్నపిల్లడు కాపాడేసుకోవాలి రోజు. మీరు బాగా కాపాడుతున్నారు సార్. ఓకే ఓకే ఇప్పుడే మెయిల్ చెక్ చేసుకుని చెప్తాను. ఎంత పద్ధతి ఉందరా. గంగ అంటే తననా? అక్కడ చిన్న గౌన్ వేసుకున్న పెద్ద పాపే సార్ గంగా. అదేట్రా టైలర్ పూర్తి కుటుంబం ముందు వేసుకొచ్చినట్టుంది. ఆడు బాగానే కుట్టుంటాడండి, ఈవిడే చింపేసుకుని ఉంటది. హాయ్ జే, నైట్ 10:30 తర్వాత కాల్ చేయి. తప్పకుండా చేస్తావు కదా? ఓకే బాయ్. చెయ్యంట నైట్ 10:30 ఫోను. ఏంటరా నాకెలా తెలుస్తుందండి? హాయ్, నెక్స్ట్ మండే నా పెళ్లి, తప్పకుండా రావాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వు విష్ణుతో తప్పకుండా రావాలి. మరి నీ వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు ఇస్తున్నావు? మాకు వెడ్డింగ్ కార్డ్సే కాదు, ప్రాపర్ వెడ్డింగే ఉండదు. ఏ లేచిపోతారా? తప్పదు మరి, ఫ్యామిలీకి తెలియకుండా అందరినీ వదిలేసి సీక్రెట్ గా పెళ్లి కాపురం. అడ్వెంచరస్ లైఫ్ మాది. ఒరే అడ్వెంచర్ అంటే ఏంట్రా? సాహసం అండి. దాని సాహసానికి మా ఆవిడ బలైపోతే వెళ్ళిపోతాడు మీ వాడు అవుట్. నేనుండగాడికి ఏమన్నా అయితే నేనుండను. మా విష్ణుగాడి ఎలాగడికి కాపాడేసుకోవాలి. ఒరే విష్ణుగా. హలో, ఏంట్రా చెప్పా పెట్టకుండా మా ఆఫీస్కి వచ్చావు? అసలు ఏంట్రా నీ ఎవరు? నాకు చెప్పా పెట్టకుండా ప్రేమించేసావు. ఆ విషయం నాకు సంవత్సరం తర్వాత చెప్తావా? నాకేం నచ్చట్లా, పెచ్చ హట్టడు అసలు. అసలు ఎండలో విచ్చలు విడిగి ఊరంతా తిరిగేస్తున్నా నీ లైఫ్ సెట్ చేయాలని. నా లైఫ్ సెట్ చేద్దామన్నా. మరే రే టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పరా, ఏం చేసావు? అసలు మనం మొన్నట్టుండి జేమ్స్ బాండ్ అయిపోయింది తెలుసా? ఏంట్రా హైదరాబాద్ ఇంత పెద్దగా ఉంది? ఎక్కడ పంచగుట్ట, ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడ కుక్కడపల్లి. ఆ అమ్మాయిని చూసేసరికి పెద్దలు దిగి వచ్చారు. ఎవరిని? ఇంకెవరిని? నీ ఫిగర్ ని. రేయ్ నా ఫిగర్ నా. దూరం నుంచి చూస్తే పర్లేదు అనిపించిందిరా, కానీ దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి చూడడమే బెటర్ అనిపించింది. ఏడు సెట్ ఉందిరా నీ టేస్ట్. దానికన్నా మన సంత చివరి పశువుల డాక్టర్ కూతురు సరస్వతి బెటర్ కదా. దాని బాబు కూడా బాగా పొగేసాడు. రే నువ్వు ఆస్తి పాస్తి అంటున్నావు, నేనేమో అమ్మాయి బాగుండాలి, తన క్యారెక్టర్ బాగుండాలి అనుకుంటున్నాను. నా గంగా బంగారం. బంగారమే. రోజు నైట్ ఎన్ని గంటల దాకా మాడుకుంటారా? 10:30 వరకు ఫుల్ రొమాన్స్. సూపర్. మరి దాని తర్వాత పడుకుంటాను. మరి తను 10:30 కల్లా పడుకోకపోతే వాళ్ళ అన్నయ్యకి డౌట్ వస్తుందని తను పడుకుంటుంది. ఆహా బాగా మేనేజ్ చేసిందిరా. మేనేజ్ చేయడమా? మరి లేకపోతే ఏట్రా? నువ్వు ఫోన్ ఇట్టిన తర్వాత ఎవడో జైన్ ఒకటితో 3-4 గంటలు విచ్చలు విడికి మాడేసుకుంటుంది తెలుసా? మరి మేనేజ్ చేయడమే కదా. ఏవడు? నీ సవిత్రా. నన్ను అడుగు, నీ బిడ్డే రోజు 3-4 గంటల వరకు విచ్చలు విడికి మాడేస్తుంది. నీకు ఎప్పుడైనా చెప్పిందా? చెప్పరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు చెప్పరు. వాట్ బుల్షిట్. నీకెలా తెలుసు? ఒరే ఫోన్ నాకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లిస్ట్ ఉంటుంది తెలుసా? అందరికి ఇవ్వరుగా. అడిగితే ఇవ్వర్రా, కొడితే ఇస్తారు. ఇక చూసుకో, 22, 24, 26 నాన్ స్టాప్ బ్యాటరీ ఎరిగిపోయేదాకా మాడేసుకుంది. ఇలాంటి ఒక అమ్మాయి చిత్రం ధైర్యం తీసుకెళ్ళి ఎలా పెట్టాలరా? రేపు పెళ్లి అయిపోయాక నువ్వు పరిగెట్టుకు వచ్చి టైగర్ ప్రాబ్లం అంటే వాట్ ఐ డూ? ఎందుకే చెప్తున్నా, మనకి చపాతీ మొగాలు వదిలేరే, మనకు ఆవకాయ గొంగురే కరెక్ట్. నా మాట మీద నమ్మకం లేకపోతే డైరెక్ట్ నీ బంగారాన్ని అడిగి చూడరా. ఎస్ మ్యామ్. 2 గ్రిల్ శాండ్విచ్ అండ్ 2 క్యాబేజ్. ఓకే మ్యామ్. ఏంటి అలా ఉన్నావు? నైట్ నిద్రపోలేదా? కాదు, నైట్ ఫ్రెండ్ వచ్చాడు, వాడితో మాట్లాడుతూ లేట్ అయింది. కాలేజ్ ఫ్రెండా? స్కూల్ ఫ్రెండ్ ఓ జై అని. ఓకే. నీకు కూడా జై అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా? జే లేడే. ఒకసారి నువ్వు చెప్పినట్టు గుర్తుంది. పోనీ కాలీగ్స్ లేరు. ఐ షూర్? నా దగ్గర నుంచి ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టును. చేచే అలాగేం లేదు. పర్లేదు చెప్పు. ఏం లేదంటున్నానుగా. విష్ణు ప్లీజ్, ఏదైనా అడగాలనుకుంటే స్ట్రైట్ గా అడుగు, దాచకు. జయ ఎవరో తెలీదా నీకు? తెలీదని చెప్తున్నా కదా. మరి 22, 24, 26, 28 ఈ డేట్స్ లో నైట్ 10:30 తర్వాత ఎవరికి తెలియకుండానే గంటలు మాట్లాడావా? ఒరే పశువుల డాక్టర్ చెప్పాయా ఆడి కూతురికి సూపర్ సంబంధం ఉందని. 22nd, 24th అవును మాట్లాడాను. మరి తెలీదన్నా? ఫ్రెండా, ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదు. మరి ఎవరు? ఒరే పంతులు ముహూర్తాలేటేమనరా. విష్ణు వెత్ సరస్వతి కాడదిరిపోలే. మరి ఎవరు? మా వదిన వాళ్ళ అక్క కొడుకు బంటు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మొన్నే అయ్యాయి. ఎవ్రీ ఎగ్జామ్ ముందు నాతో మాట్లాడుతుంటాడు. లాస్ట్ మంత్ నన్ను పార్టీకి తీసుకెళ్లావు, ఆ బంటుగాడా? అది వాళ్ళ నాన్న ఫోన్. ఓ ఓకే ఓకే. వెయిటర్ టిప్స్ ప్లీజ్, బిల్ ప్లీజ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నా మీద స్పై చేస్తున్నావా? ఎవరితో మాట్లాడాను, ఎక్కడికి వెళ్ళానని?
గంగా ఇది ఎప్పటి నుంచి నా మీద డౌట్ పడడం, స్పై చేయడం, కాల్ ట్రేస్ చేయడం? హా? గంగా నీ మీద నేనేం స్పై చేయలేదు. మరి ఎవరు చేశారు? ఎవరు లేరు అంటే ఆయన తిన్నది కూడా మీ బిల్లు యాడ్ చేయమంటారా? అతనేనా? అతనెవరు నాకు తెలీదే. గంగా డోంట్. అయ్య బాబీ నాకేసి చెత్తనిటి ఎరా పొద్దున వేసిన అండవర్ ఇంకా ఆరలేదా? ఏ హలో లుక్, నువ్వు విష్ణుకి ఫ్రెండ్ అయిండొచ్చు, అన్న అయిండొచ్చు, కావాల్సిన వాడు అయిండొచ్చు, నాకు నథింగ్. ఇంకోసారి మా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయితే మర్యాదగా ఉండదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? ఆ బచ్చా నువ్వు మాత్రం మా వాడి లైఫ్ లో ఇచ్చాడుగా పర్సనల్ అయిపోవచ్చు మరి. వాట్? వి లవ్ ఈచ్ అదర్. నువ్వు వాడికి లవర్ అయ్యి ఉండొచ్చు, ఆడి నీకు లవర్ అయ్యి ఉండొచ్చు. తమ టైగర్ కి నథింగ్. ఆడి నా ఫ్రెండ్, ఆడి లైఫ్ సెట్ చేయడం నా పూచి. రే 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 వద్దురా ఆగరా. ఉండే అసలు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏడో తెలుసా? ఆడేదో వచ్చి అమ్మాయి లవ్ చేసినాడు కానీ బావా అమ్మాయి అద్దరిపోయింది, రాత్రి మంది ఎద్దారా అని చెప్పి అడిచి మంది ఫుల్ దాగి పడిపోయి మళ్ళీ రేపు నువ్వు ఇంకోటి తగులుకుని వదిలే గానే బావా అది చెత్త ఫిగర్ రా, రేపు ఇంకా మంచి ఫిగర్ దొరుకుద్దని చెప్పి మళ్ళీ మంది తాగి పడిపోయే టైప్ కాదు మనం. ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అమ్మాయిని లవ్ చేసి నేను చెప్పేడతాను ఎలాంటిది ఎవరితో తిరిగి ఏం చేస్తుంటాను అమ్మా నాన్న కన్నా ఎక్కువ ఆలోచించి టైప్ ఫ్రెండే ఈ టైగర్. బాగా చెప్పాను కదా నీ బొంద. ఛీ! విష్ణు, ఇతనెవరో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. నీ లైఫ్ లో ఉంటే అతను ఉండాలి లేదా నేను ఉండాలి. ఇద్దరు ఉండడం కష్టం. ఓకే బాయ్. వెళ్ళు. గంగా ఒరే నువ్వెక్కడికి రా? ఒరే వద్దురా మా వద్దురా రే.